సంక్రాంతి పండుగ ఒక 10-15 రోజులు సెలవులు రావడం వల్ల పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి అలా ఇంట్లో ఉన్న పిల్లలను తీసుకొని తల్లి గారింటికి లేదా బంధువులింటికి పోవడం జరుగుతుంది. మరి అలా పోయిన 10-15 రోజులు ఒక భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఇందులో చూడొచ్చు. అందరికీ ఇలాగే ఉంటుందని ఏం చెప్పలేము. కొందరికి పని మనుషులు ఉంటారు బట్టలు ఉతకడానికి, కొందరికి అమ్మ ఉంటారు. ఇప్పటికి కూడా ఆ కొడుకు సేవలు చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. ముసలోళ్ళైనా కూడా అలాంటి వారు ఉన్న తల్లిదండ్రులకు అదృష్టవంతులు వారని చెప్పచ్చు. ఇలాంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కాకపోతే 4 గోడల మధ్యలో బట్టలు ఉతుకుతాండా, బోళ్ళు తోముతాండా, ఇల్లు ఉతుకుతాండా, ఇల్లు కడుగుతాండా అనేది బహిర్గతం చేయరు. అన్ని లోపలే ఉంటాయి. మనం సామెత ఉంటుంది కదా, ఇంట్లో పిల్లి బయట పులి అన్నట్లుగా ఉంటుంది. అంటే పైన పటారం లోన లొటారం లాగా. మరి నా పరిస్థితి తప్పలేదు కాబట్టి నేను ఒక వారానికి సరిపడ బట్టలు వేసుకొని ఇప్పేయడం వల్ల కుప్ప కావడం జరిగింది. మరి మళ్ళీ అన్నీ విడిసినవి ఉన్నాయని చెప్పేసి మనం కొత్త డ్రెస్ అయితే కొనుక్కోలేము కదా, రోజుకోటి మళ్ళీ ఉతుక్కోవాలి కదా. అది వారు వచ్చేవాక ఆగలేము కదా. అందుకనే రాత్రి నీళ్ళల్లో బట్టలు నానబెట్టుకోవడం జరిగింది. ఉదయం లేచి 3 బకెట్లలో నీళ్ళు పట్టుకొని మోటార్ వేసి బట్టలు ఉతుక్కోవడానికి సిద్ధంగా ఉంచుకున్నాను. మరి కొద్దిసేపట్లో మీరు జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, షర్ట్స్ బట్టలు ఎలా ఉతుక్కోవాలి, సబ్బు ఎలా పెట్టాలి, ఆ పిండిన బట్టలను మనం ఏ విధంగా నీళ్ళల్లో ఆ మురికి పోవడానికి జాడేయాలని అమ్మయ్య కూర్చున్నాను. ఇది షర్ట్ నుంచి కడిగి వేయడం జరిగింది. అందుకే కదలకుండా వీడియో అక్కడే ఉంటుంది. అది చేసినప్పుడు నా ముఖం కనబడట్లేదు, అయినా పర్లేదు. జీన్ ప్యాంట్ తీయడం జరిగింది. ఫస్ట్ మన జేబులలో చేరు పెట్టుకొని తిరుగుతాం కాబట్టి అక్కడ సబ్బు పెట్టుకోవాలి. మురికి ఉంటుంది కాబట్టి చేతులు నల్లగవుతుంది. ఇంకా జేబుల ముందు జేబులలో అలా ముఖాల మీద కూడా ఈ ప్యాంటుకి మొత్తం సబ్బు రుద్దాలి. రుద్దిన తర్వాత ఇలా మెల్లిమెల్లిగా కొంచెం నీళ్ళ తడి చేసుకుంటూ రుద్దుకోవాలి. నీళ్ళ తడి లేకుంటే సబ్బు నూరుగా రాదు, దానికి పట్టుకోదు సబ్బు.
చూసారా ఇప్పుడు నీళ్ళు చల్లని కదా అట్లా కొంచెం నీళ్ళు వేసుకొని తడి వేసుకొని చల్లబెట్టుకుంటే నురగ వస్తుంది. అయిపోయింది. బట్టలు పిండడం అయిపోయింది. ఇప్పుడు మీకు బట్టలను పిండిన బట్టలు ఎట్లా మనం నీళ్ళల్లో మురికిపోయే విధంగా జాడించుకోవాలో చూద్దాం. స్వచ్ఛం ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క పాయింట్ కానీ షర్ట్ కానీ వేసి అందులో నీళ్ళు నింపుకొని ఒకటికి 4-5 సార్లు కింద మీదికి లోపల బయట అని జాడిస్తే ఈ మట్టిలో ఉన్న బట్టలకు ఉన్న మురికి ఆ నీళ్ళలోకి వెళ్తుంది. ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ ఉప్పు ఒకటి వేసుకొని ఒక పాయింట్ లేదా షర్ట్ వేసుకొని మళ్ళీ జాడించుకోవాలి. చూడండి ఇట్లా లోపలికి వెళ్ళి కూడా ఉంటుంది కాబట్టి కొంచెం పాయింట్ వెడల్పని ఇలా చూడండి. కిందికి మీదికి అట్లా ఆ పాయింట్ ఉన్నంత మురికంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది, దిగుతుంది. ఇట్లా తర్వాత మనం వెంబడే పిండకుండా ఇట్లా పక్కన చైర్ కానీ డ్రమ్ కానీ దాని పైన వేసుకుంటే ఆరిపోతుంది. చూసారా బకెట్ నీళ్ళు ఎంత మురికిందో. అలా మళ్ళీ ఒకటి తీసుకొని అందులో వేసుకొని ఇంకా తీసుకొని అందులో వేసుకుంటే నిండుతుంది. మనం ఈ బకెట్ ఉన్నది కదా ఇంకోటి దీన్ని జాడించుకుందాం. ఇప్పుడు చూడండి అట్లా మనం ఏదైతే పిండుతున్నామో అది మొత్తం వాటర్లో మునగాలి. ఇట్లా 4-5 సార్లు జాడిస్తే అందులో ఉన్న మురికంతా కూడా కిందికి కారిపోతుంది. చూసానా? ఓకే. ఇప్పుడు మనం సమయం తెల్లారి గట్ల 3:30 అయిపోయింది. తెలివికి వచ్చింది. మరి పిండుకున్న బట్టలను మనం ఐరన్ చేసుకోవాలి కదా. ఐరన్ చేసుకోకుండా వేసుకోలేం కదా. ఒకసారి ఒక డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఒక పాట గట్ల స్టెప్స్ వేసాను. మనకు డ్యాన్స్ రాదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటే పాట దగ్గర స్టెప్లు వేయచ్చు. ఏదో ఆ సంతోషం ఆగలేక ఒక ఇట్లా స్టెప్స్ చేయడం జరిగింది. సరేనా? ఇప్పుడు మనం ఐరన్ చేసుకునే పద్ధతిని నేర్చుకుందాం. అఫ్కోర్స్ మీకు అందరికీ బట్టలు ఐరన్ చేయడం వచ్చని తెలుసు, కానీ రాని వారికి ఇంట్లో చేసుకోవడం ఎలాగని దాదాపుగా నేను 30 ఇయర్స్ నుంచి కూడా ఇదే ఐరన్ బాక్స్. అప్పుడు 2000లో కొన్నాను. 2000 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు చూడండి. అదే ఐరన్ బాక్స్ ఓల్డ్ది. ఇది ప్రాబ్లం అనేది కాదు, ఒక వైరును ఫిలమెంట్ మాత్రమే పోతుంది. ఐరన్ బాగా హీట్ అవుతుంది. మనం దానికి స్విచ్లు కంట్రోల్లో పెట్టుకొని బంద్ చేసుకోవాలి, లేకుంటే బట్టలు కాలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనం జిన్ పాయింట్ చేసుకున్నాం, అది చెప్పాను. గుడ్ మార్నింగ్. బాగా హీట్ అయింది, అందుకనే తొందరగా ఫాస్ట్ చేయడం జరిగింది. మనకు ఐరన్ బాక్స్ ఎంత అయితే మోతాదులో హీట్ కావాలో మనం చేసే క్లాత్కు అంత హీట్ ఉంటేనే మనం అప్పుడు చేస్తున్న పాయింట్ ఐరన్ అనేది అంత నీట్గా రావడం జరుగుతుంది. సరైన వేడి లేనప్పుడు మనం రుద్దితే అటు ముడతలు పోవు, ఇటు ఐరన్ కాదు. అవును కదా.
స్విచ్ కంట్రోలర్ ఎక్కువ వేడి కాగానే బంద్ చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. మడత పెట్టడం చూద్దాం. అటు ఒక్కసారి ఇటు ఒక్కసారి 4 పక్కల వేయాలి కదా ఐరన్. ఇట్లా ఇంతవరకు అసలు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటివరకు ఇట్లాంటి కంటెంట్ మీరు ఎప్పుడు చూస్తుండరు. ఇంకా నా ఛానల్లో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, చాలా చూపిస్తా. మీ ప్రోత్సాహం ఉంటే నేను ఇలాంటి కంటెంట్లు అద్భుతంగా ఉంటాయి నా దగ్గర. అవన్నీ కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది. దానికి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయడమే. చూస్తున్న వీడియోకు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. మీ లైక్ల వల్ల నాకు డబ్బులు ఏం రావు. కాకపోతే ఏంటంటే ఈ వీడియో మరికొందరికి చేరే విధంగా పరోక్షకంగా మీరు వారికి మేలు చేసినట్టు అవుతుంది. కావున చూసిన ప్రతి వీడియోకు లైక్ కొట్టండి. మీ లైకులు మరికొంతమందికి వీడియో పోవడానికి నాకు సహకరిస్తుంది. ఫస్ట్ ఇలా చేయాలి. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, రైట్ లెగ్ పాయింట్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పాయింట్ను సరి చేసుకొని ఐరన్ బాక్స్ తీసుకొని రుద్దడమే. ముడతలు ఉంటాయి కదా, ముడతలు పోవడానికి దాని మీద రుద్దడమే. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా తీసుకోవాలంటే చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ కూడా షాపులలో దొరుకుతుంది. పెద్ద ఖరీదు కూడా ఏం లేదు. 300-400 నుంచి మొదలు పెడితే 3-4 వేల వరకు కూడా ఐరన్ బాక్సులు కంపెనీ బట్టి ఉంటాయి. బయట చేసుకుంటే డబ్బులు అయితే అని కాదు, బయట డబ్బులు ఇచ్చి చేసుకునేంత స్తోమత లేక ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టచ్చు. 5 నిమిషాల్లో చకచక అయిపోతుంది. స్నానం చేయడానికి ముందు పోయినప్పుడు మన ఐరన్ బాక్స్ పెడితే వచ్చేసరికి హీట్ అవుతుంది. బంద్ చేసుకొని 5 నిమిషాల్లో మనం ప్యాంట్ షర్టు, టీషర్ట్ అయితే టీషర్ట్ చేసుకొని ఎప్పుడప్పుడు పుష్ వేసుకోపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము చూసాను ప్రత్యేకంగా. నేను కూడా కొన్ని రోజులు అట్లా చేసిన. ఇప్పుడు కొంచెం బద్ధకం తయారైంది. ఇప్పుడు ఈ బట్టలు లేవనుకున్నప్పుడు మాత్రమే ఇస్త్రీ చేస్తున్నాను. ఇప్పుడు మీకు బాగా దగ్గరలో క్లోజ్అప్గా చూపించే ప్రయత్నం చేద్దామని సెల్ఫీ స్టిక్తో కెమెరా అమర్చడం జరిగింది. చిన్న స్టిక్ అయినా కూడా పూర్తిగా కనిపించలేదు. మీకు నాకు అర్థమైపోయింది. ఆ టీషర్ట్ వేసుకోవడం వల్ల ఇది ఇబ్బంది అనిపిస్తుంది. పాయింట్ నార్మల్ పాయింట్ వేయాలంటే ఇలా ఫస్ట్ ఇలా అనుకొని సరి చేసుకొని తర్వాత
వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ తీసుకొని రుద్దడమే. ఇలా రుద్ది ఆ పైన ఉన్న దాన్ని మళ్ళీ పైకని కింద చేసిన అయిపోయింది. మళ్ళీ తిప్పేసుకోవాలి. కింద అయిపోయింది. ఇప్పుడు మీది ఇప్పుడు మీరు చూస్తున్న దీనికి 1000 లైకులు రావాలని 50 మంది షేర్ చేయాలని మనలాంటి మగవాళ్ళ కోసం ఇబ్బంది లేకుండా ఐరన్ చేసుకోవడం ఎలా అనేది మీరు చూసి నేర్చుకోవచ్చు. తెలియని వారికి మాత్రమే అన్నీ తెలుసు నాకు అనే మూర్ఖులు కూడా ఉన్నారు. వారిని వారు మోసం చేసుకుంటూ జీవిస్తున్నారు. తెలియకున్నా కూడా తెలియదు అని అంటే నన్ను ఎక్కడ చిన్న చూపిస్తారో అనే భావనతో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని మనం ఎవరో కూడా మార్చలేము. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కంప్లీట్ అయిపోయింది. మరొకసారి ఐరన్ బాక్స్ తీసుకొని ఇలా అనుకొని పక్కన పెట్టేసుకుంటే ప్యాంట్ వేసుకోవడానికి రెడీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, కంప్లీట్. ఇప్పుడు మీరు చూస్తున్నది భీమారం గ్రామం, మెయిన్ రోడ్, బస్ స్టాండ్, రమేష్ చికెన్ సెంటర్, స్వీట్ హౌస్, భీమారం విలేలమే దారి, సోనియా గాంధీ విగ్రహం ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. భీమా బార్ అండ్ రెస్టారెంట్. ఇదేమండి మెయిన్ రోడ్, అనంకొండ టు కరీంనగర్ హైవే, అంబేద్కర్ గారి విగ్రహం. ఇది మా విలేజ్లో పోవడానికి ఊళ్ళకు, భీమారం గ్రామానికి. బాగా పడట్లేదు చూపిస్తాను. అదే బిల్డింగ్ అవపడుతుందా? భీమా బార్ రెస్టారెంట్. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ మనం షర్ట్ ఐరన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ గల్లా చేసుకోవాలి. ఇలా ఇంకా ముందు చేసుకొని మలుచుకోవాలి. తర్వాత షర్టు ముందు సైడు, వెనకాల సైడు మడత వేసుకోవడం. ఫుల్ షర్టు అయిపోయింది. కంప్లీటెడ్. షర్ట్ పైన రుద్దాలి. అయిపోయింది. మరొక షర్టు చూద్దామా? చూడండి. మధ్య మధ్యలో ట్యూన్ అని వచ్చేది నాది నోటిఫికేషన్ సౌండ్. అది మీరేం భయపడకండి, మీకేం కాదు. అది షర్టు కింద కంటే బల్ల ఉంటే బాగుంటుంది. బల్ల మీద చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నేను కింద చేసే అలవాటు నాకు సిద్ధతోటి.
షర్టు ఐరన్ చేయడం పూర్తి అవుతుంది, దగ్గరకు వచ్చేసింది. అది కొద్దిసేపట్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా చెల్ల సారంగపల్లి యూట్యూబ్ ఛానల్, అలాగే అయ్యప్ప వరంగల్ యూట్యూబ్ ఛానల్ నాదే. మూడోది ప్లాటినం హనకొండ యూట్యూబ్ ఛానల్ నాదే. అందులో నా ఫోటో ఉంటుంది. ఫోటోను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు నేను పెడుతున్న వీడియోలు రావడం జరుగుతుంది. షర్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. రోజుకు 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు సంపాదించాలని ఆలోచన ఉంటే నన్ను సంప్రదించండి. 9963745333.